ఇప్పుడు మనం ఒక జాతరకు పోవాలి. జాతరకు ఏ జాతర అంటారా? చేపల జాతర వల్ల చేపలకు కూడా జాతర ఉంటుందా అని అనుకునేరు. ఉంటుంది. ఆ జాతర చూడాలంటే మనం ఇప్పుడు తమిళనాడు దిక్కుపోవాలి. మరి జాతరలో ఏమేమి చేపలు ఉన్నాయి, ఏంది కథ, అసలు చేపలకు జాతర ఏంది, కథ ఏంది, కార్కారేంది అరుచుకుందాం. వామ్మో అగ చూడురి ఎంతమంది జనాలే, ఆడున్నారు, ఈడున్నారు, ఇటుకెళ్ళున్నారు, ఆగాగు అటుకెళ్ళున్నారు, ఎగబడుతురు కదా. ఇదే చేపల జాతర. అటు తమిళనాడు రాష్ట్రం మదురై దిక్ 5 ఊళ్ళ జనం ఒక్కో జాగలకు వచ్చి గిట్ల చేపలు పెట్టి కార్యం పెట్టుకున్నారు. అయ్యో ఇప్పుడు చేపలేంది, వానాకాలం కూడా కానే కాదా, నీళ్ళు కూడా లేవా, ఇప్పుడు ఎగబడుడేంది అనుకునేరు. అయితే ఎండాకాలం అయిపోయేటప్పుడు ఈ ఊళ్ళలో చేపల పండుగ నడుస్తుంది. చెరువులు వాగుల కాడికి పోయి ఎవరికి చూసిన తీళ్ళ వాళ్ళు చేపలు పడతారు. ఎందుకంటే వచ్చే వానాకాలం మస్తు చేపలు పడాలి, చెరువులన్నీ చేపలతోని కలకలలాడాలి అని దేవతకు మొక్కుకునేందుకు ఈ పండుగ చేస్తారట. ఇక దొరికిన చేపలను కోసి కూరండి దేవతకు నైవేద్యం పెట్టి మిగిలిన కూర చుట్టాలకు వాళ్ళకి వీళ్ళకు పెడతారు. ఇక వీళ్ళకు చూడు ఎంత పెద్ద చేపలు దొరికినాయో చూసి మురిసిపోతురు కదా. సరే అంత మంచిగానే ఉన్నది కానీ కాదు, చేపలు బాగా పడాలని ఉన్న చేపలను దొరకబట్టి కోసుకున్నాడేందో ఇదే చాలా మందికి అర్థమైతే లేదట. ఏమో వాటుది, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది కదా.